బిగ్ బాస్ షో అనేసరికి పనికిమాలిన షో ఇక రచ్చ మామూలుగా ఉండదని తిట్టుకుంటారు. కానీ ఆ తిట్టిన నోళ్లే ఆ ఆట గురించి చెప్పకుండా ఉండలేరు. మరి అదే ఆ ఆటలో ఉన్న మ్యాజిక్. ఈ ఆటను ఎంత ఎక్కువ మంది తిట్టుకుంటారో అంతే ఎక్కువ మంది చూస్తుంటారు. ఇక బిగ్ బాస్ షో ఆట మొదలైందంటే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ అందరి ఊపందుకుంది. ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగ్, అద్భుతమైన టాస్కులు ఉన్నా ఆ టాస్కులను రంజుగా సాగించేలా కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ షో ఆటలో మజా ఉండదు. కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్స్ కీలకం. కాబట్టి 8వ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం కావచ్చు, కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది, ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి, మొత్తం ఎంతమంది హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై కూడా ఒక లుక్ వేద్దాం. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ జూలై 16న ప్రారంభం కాగా రెండో సీజన్ జూన్ 10న ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభమైంది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. 4వ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ ప్రారంభం అవుతుంది. దానిలో భాగంగానే 8వ సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది సెప్టెంబర్ 1 ఆదివారం నాటితో ముగినుండటంతో ఆ తర్వాత ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది. ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు నెల ఆఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలు పెట్టగా దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జులై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూలు చేపట్టారు. మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ 200 మంది కంటెస్టెంట్స్ లో 50 మందిని ఫైనల్ చేసి ఆ 50 మందిలో 20 మందిని హౌస్ లోకి పంపబోతున్నారు. మరో 5గురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్టాండ్ బై గా ఈ 5గురిని అందుబాటులో ఉంచబోతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్ లోకి పంపబోతుండగా మరో 3 సీజన్ 8 ముగిసే వరకు కూడా హోటల్ గదిలో పరిమితం కాబోతున్నారు. వారు హౌస్ లోకి అడుగు పెట్టకపోయినా కూడా మొత్తం 106 రోజుల రెమ్యూనరేషన్ అందించనున్నారు. అయితే వీరికి ఆ తర్వాత సీజన్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్ ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్ లోకి పంపుతారనే గ్యారంటీ అయితే లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్ లో పెట్టి ప్రోమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకు కూడా, అంటే బిగ్ బాస్ స్టేజ్ పై అడుగు పెట్టే వరకు కూడా ఫైనలిస్టులు ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగవచ్చు. బిగ్ బాస్ షోలోకి ఎవరు వెళ్ళబోతున్నారంటే కయ్యం అలీ, అలీ తమ్ముడు, రేఖా భోజ్, బంచిక్ బబ్లు, మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, సోనియా సింగ్, ప్రభాస్ శ్రీను, రీతూ చౌదరి, అంజలి పవన్, శ్వేతా నాయుడు, అమృత ప్రణయ్, సాకేత్, హారిక, నిఖిల్, శ్రీకర్, రవిశివ తేజ, అక్షిత, బర్రెలెక్క, కుమారి ఆంటీ, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ వింధ్యా విశాఖ, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే కయ్యం, రేఖా భోజులు ఇంటర్వ్యూలో ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.